సో సేల్స్ ఫోర్స్కి ఫ్యూచర్ ఉందా? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. నాన్ ఐటీ వాళ్ళకి ఇది బెస్ట్ కోర్సా? నాన్ ఐటీలో వర్క్ చేస్తూ 5 years నుంచి తక్కువ ప్యాకేజ్ వస్తూ 5 lakhs 6 lakhs 7 lakhs అండ్ నాన్ ఐటీలో డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది నేర్చుకోవచ్చా? అసలు సేల్స్ ఫోర్స్కి ఫ్యూచర్ ఉందా? సేల్స్ ఫోర్స్ పరిస్థితి ఏంటి? సేల్స్ ఫోర్స్లో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా? దీని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గ్లోబల్ నెంబర్ 1 సిఆర్, గ్లోబల్ లీడర్ అని కూడా చెప్తా ఉంటారు. సో సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి అంటే ఆల్మోస్ట్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం మార్కెట్ షేర్లో దాదాపు 21.7% మార్కెట్ షేర్ సేల్స్ ఫోర్స్. తర్వాత ఇంకా వేరే కూడా ఉన్నాయి, లైక్ జోహో సిఆర్ఎం ఉంది, తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సిఆర్ఎంస్ ఉన్నాయి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సేల్స్ ఫోర్స్లో ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీస్లో ఉంటాయి. బేసికల్లీ సేల్స్ ఫోర్స్లో ఏ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఎవరెవరు వాడుతున్నారో కూడా మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. లైక్ అసలు ఎన్ని కంపెనీస్ సేల్స్ ఫోర్స్ వాడుతున్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే సేల్స్ ఫోర్స్లో కంపెనీలో చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, మళ్ళీ కొత్తగా ఎలా వస్తుంది అంటే సేల్స్ ఫోర్స్ అనేది ఒక ప్రోడక్ట్ అండి. సేల్స్ ఫోర్స్ అనే ప్రోడక్ట్ ని దాదాపు 1,20,268 కంపెనీలు సేల్స్ ఫోర్స్ ని వాడుతూ ఉన్నాయి. ఈ సేల్స్ ఫోర్స్ ని తీసుకున్న తర్వాత దాన్ని రన్ చేయడానికి కూడా సేల్స్ ఫోర్స్, దాన్ని వర్క్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా సేల్స్ ఫోర్స్ ఉద్యోగస్తులు అవసరం. అంటే కొత్తగా ఇప్పుడు 1,20,000 కంపెనీలో ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయి అంటే దానికి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాం. అయితే సేల్స్ ఫోర్స్లో సో ఇది ఏంటి అంటే అడాప్ట్ అవుతుంది ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ. రీసెంట్గా చేసిలో చూసుకుంటే ఏఐకి సంబంధించి ఏఐ పవర్డ్ వర్క్ ఫ్లో లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయినా కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ సిఆర్ఎం కానీ, ఏఐ ఎన్హాన్స్డ్ డెసిషన్ మేకింగ్ కానీ సేల్స్ ఫోర్స్ ఏఐ టూల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాంట్లో ఐన్స్టీన్ ఒకటి, జీపీ ప్లస్ ఇంటిగ్రేషన్ ఒకటి. ఇలా మాట్లాడుకుంటూ పోతే సేల్స్ ఫోర్స్ అనేది ఎవ్రీ 3 monthsకి చాలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఏఐ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో ఏఐ ఎన్హాన్స్డ్ డెసిషన్ మేకింగ్ కూడా దీంట్లో ఉంది. అండ్ దీంతో పాటు చాలామంది ఇక్కడ నాన్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే యూఎస్ఐటీ రిక్రూటింగ్ కానీ ఇలా వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళు అంటే జనరల్గా ఏంటి అంటే మనం అదే ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ పాసిబిలిటీ మీ ప్రొఫైల్కి ఎలా ఉంటుంది ఏంటి అంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రొవైడ్ కౌన్సిలింగ్ ఫర్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం సేల్స్ ఫోర్స్ హోల్డ్స్ దాదాపు 21.7% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది. స్టిల్ చాలా మందికి జాబులు వస్తూ ఉన్నాయి, L1 రౌండ్లు, L2 రౌండ్లు, రీసెంట్గా కూడా కొంతమందికి జాబులు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ చాలా ఓపెనింగ్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ సేల్స్ ఫోర్స్లో కాల్స్ కూడా చాలా పెరిగాయి ఈ మధ్య కాలంలో. అండ్ టాప్ కంపెనీస్ ఏం యూస్ చేస్తున్నాయంటే అమెజాన్ కంపెనీ వాడుతుంది, టొయోటా కంపెనీ వాడుతుంది, BMW అండ్ తర్వాత వచ్చి అమెరికన్ ఎక్స్ప్రెస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఈ సేల్స్ ఫోర్స్ని వాడుతూ ఉన్నాయి. దాదాపు 1,20,000 అంటే ఎన్ని కంపెనీస్ ఏందనేది మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఇది ఎక్కడ నేర్చుకోవచ్చు? స్విస్ టెక్నాలజీస్ మనకు మాదాపూర్లో ఉంది. ఏదైతే సిఆర్ఎంకి బెస్ట్ ఏదైతే సేల్స్ ఫోర్స్ అండ్ సిఆర్ఎం గ్లోబల్ లీడర్ సేల్స్ ఫోర్స్ మన హైదరాబాద్ మాదాపూర్లో డెఫినెట్లీ స్విస్ టెక్నాలజీస్ అనేది దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, జాబ్ అసిస్టెన్స్ కానీ, నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి రైట్ గైడెన్స్ అండ్ 5 years ఆర్ 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉండి ప్యాకేజ్ ఎక్కువ లేని వాళ్ళకి సేల్స్ ఫోర్స్కి వస్తే ఎలా ప్యాకేజ్ పెంచుకోవచ్చు, ఒక 10 lakhs 12 lakhs అండ్ 15 lakhs వరకు మనం ప్యాకేజ్ ఎలా పెంచుకోవచ్చు ఆ రైట్ గైడెన్స్ తోటి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ద లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ద జాబ్. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనం సిన్సియర్గా ఉండాలి. సో ఇన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యామా, లేకపోతే నాన్ ఐటీలో వర్క్ చేసి తక్కువ ప్యాకేజ్తో వర్క్ చేసి ఇబ్బంది పడుతున్నామా, సో ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఏంటి అంటే రైట్ గైడెన్స్ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. రైట్ మెంటార్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. బెస్ట్ థింగ్ ఏంటి అంటే నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం ఓపిక పెట్టుకొని సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అడ్మిన్, అడ్వాన్స్ అడ్మిన్, సిపిక్యూ, డెవలప్మెంట్, తర్వాత LWC మన కొంచెం ఫోకస్ పెట్టి మనం కూర్చుంటే ఖచ్చితంగా విత్ ద హెల్ప్ ఆఫ్ స్విస్ టెక్నాలజీస్ మాదాపూర్ డెఫినెట్లీ మనం జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్లో చాలా కాల్స్ పెరిగాయి. నేను చెప్పేది నిజమా కాదా, అండ్ ఇది 1కి 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి. మీకు సూట్ అవుతుందా లేదో అనేది డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్ సో దట్ యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కౌన్సిలింగ్. ఒకవేళ సేల్స్ ఫోర్స్ మీ ప్రొఫైల్కి సూట్ అవుతుందంటే మేము రికమెండ్ చేస్తాము. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని త్వరగా మీరు మంచి ప్యాకేజ్ తోటి షిఫ్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.